హాయ్ హలో నమస్తే నేను మీ వాసు వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. యోగా అంటే మనలో చాలామందికి తెలుసు, కానీ యోగా అనే పదం యుజ్ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టింది. యోగా అనేది మనసు బుద్ధి కలయిక. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, మీ ఫిట్నెస్ స్థాయిని పెంచుకోవడానికి మీ ముందున్న సులభమైన మార్గం యోగా చేయటం. పతాంజలి భాష్యం ప్రకారం యోగ చిత్త వృత్తి నిరోధ, మన మనస్సులో దాగున్న కోరికలు తాలూకా అనుభవాలను నిరోధించడం. యోగ కర్మసు కౌశలం, కర్మని కౌశలంగా చేయడం యోగమని భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలిపారు. ఈరోజు ఎపిసోడ్లో మనం యోగాకి సంబంధించి మన ఇంట్లో అందరూ చేయగలిగే కొన్ని సాధారణమైన ఆసనాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. మొదట వార్మప్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేద్దాం.
వృక్షాసనం వృక్షం ఆసనం అనే రెండు పదాల కలయిక వల్ల వృక్షాసనంగా ప్రసిద్ధి చెందింది. ఈ పదం కూడా సంస్కృతం నుంచి తీసుకోబడింది. ప్రాథమికంగా ఒక వృక్షం ఆకారంలో నుంచోవడమే ఈ ఆకారంలో లక్ష్యం. వృక్షాసనం కాలి కండరాలకు అధిక వ్యాయామం కలుగుతుంది. ఇలా చేసిన వ్యక్తికి తన శరీరం యొక్క సంతులన జ్ఞానం కలుగుతుందంటారు. వ్యక్తికి చైతన్యం ప్రకాశింపబడుతుంది. కాళ్ళు, చేతులు, వెనుక భాగం విస్తరించబడతాయి. ఏకాగ్రత మెరుగవుతుంది. సర్వాంగాసనం శరీరంలోని అన్ని అంగాలకు ఉపయోగపడే ఆసనం కాబట్టి దీన్ని సర్వాంగాసనం అని పేరు వచ్చింది. ఇది ఊపిరితిత్తులకు రక్త ప్రసారం సక్రమంగా జరగడం వలన వాటి సామర్థ్యం పెరుగుతుంది. మత్యాసనం నీటిలో ఈదే చేపని పోలి ఉండడం వల్ల దీనికి మత్యాసనం అని పేరు వచ్చింది. ఈ ఆసనం వల్ల మెడకు, ఊపిరితిత్తులకు, పొట్టలోని అవయవాలకు చాలా మేలు కలుగుతుంది. ఛాతీ పరిణామం బాగా పెరుగుతుంది. మీ వెన్ను, మెడ ప్రాంతాలు విస్తరించడం వల్ల మరింత అనుకూల స్థితిలో ఉంటాయి. వెన్నుముక్క బలిష్టంగా తయారవుతుంది. సరైన స్థితిలో కూర్చోకపోవడం అనే అలవాటు నుంచి వెన్ను వంపు భాగాలు సరిదిద్దబడతాయి. జానుశీర్షాసన. ఇది తల నుండి మోకాలి భంగిమ యోగా అని కూడా అంటారు. సంస్కృత భాషలో జాను అంటే మోకాలు, శీర్ష అంటే తల మరియు ఆసనం అంటే భంగిమ. జానుశీర్షాసనంలో మొత్తం 27 వైవిధ్యాలు ఉన్నాయి. దండాసనం. దండం అనగా కర్ర. ఈ ఆసనం వేసినప్పుడు కటి నుండి పైభాగం ఒక కర్రలాగా నేలకు లంబంగా నిలబడి ఉంటుంది. కాళ్ళు రెండు భూమిపై ఒక కర్రలా చూపి ఉంచుతారు. అందువల్లనే ఈ ఆసనానికి దండాసనం అనే పేరు వచ్చింది. కపోతాసన లేదా పావురం భంగిమ అనేది వ్యాయామంగా ఆధునిక యోగాలో మోకాళ్లపై తిరిగి వంగడం. ఈ ఆసనాన్ని నేలపై మోకాళ్లతో బ్యాక్ బెండ్లోకి వెళ్ళడం ద్వారా ఈ భంగిమను చేరుకోవచ్చు. ఇది నేలకు చేరే వరకు తలని వెనక్కి తీసుకురావడానికి వశ్యత అవసరం. ఇది నేలకు చేరే వరకు తలని వెనక్కు తీసుకురావడం అవసరం. కపోతాసన ఛాతీని తెరవడానికి సహాయపడుతుంది. గోముఖాసనం. ఈ ఆసనంలో శరీరం ఆవు ముఖమును పోలి ఉండడం వల్ల దీనికి గోముఖాసనం అని పేరు వచ్చింది. ఈ ఆసనం వల్ల
ఛాతీ, భుజము, కాలి కండరాలు బలోపేతం అవుతాయి. బద్ధకోనాసన, దీన్ని బెండింగ్ యాంగిల్ ఫోర్స్ లేదా సీతాకోక చిలుక భంగిమ అంటారు. దీన్ని చెప్పులు కుట్టేవారి భంగిమ అని కూడా అంటారు. క్రమం తప్పకుండా ఈ ఆసనం చేస్తే శరీరం చురుగ్గా మారడమే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది. పొట్ట, తొడలు దగ్గరున్న కొవ్వు కూడా తగ్గుతుంది. నౌకాసన లేదా నవాసన అనేది సంస్కృతం పేరు. శరీరం యొక్క చివరి భంగిమ పడవను పోలి ఉంటుంది కాబట్టి దీన్ని బోట్ భంగిమ అని కూడా పిలుస్తారు. ఇది కోర్ బలాన్ని బాగా పెంచుతుంది. మకరాసనం, ఈ ఆసనంలో శరీరం మకరం లేదా ముసలిని పోలి ఉండడం వల్ల దీనికి మకరాసనం అని పేరు వచ్చింది. మార్జాలనాసనం, మార్జారం అంటే పిల్లి. ఇది పిల్లిని పోలి ఉండే ఆసనం అన్నమాట. ఈ ఆసనాన్ని రోజు చేయడం వలన కిడ్నీ సంబంధిత సమస్యలు ముందుగానే నివారించవచ్చు. ఈ ఆసనం రక్తంలోని వ్యర్థాలను వడకట్టి వాటిని మూత్రం రూపంలో బయటకు పంపడానికి బాగా ఉపయోగపడుతుంది. శశాంకాసనం అనేది కుందేలు భంగిమని పోలి ఉంటుంది. ఈ ఆసనంలో కోపం తగ్గడానికి, నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి బాగా ఉపయోగపడుతుంది. లఘు జఠర పరివర్తాసనం అంటే ఇది నడుముకి సంబంధించిన ఆసనం అన్నమాట. ఈ ఆసనం చేయడం వల్ల నడుము వెనుక భాగంలో ఉన్న స్టిఫ్నెస్ని మనం తగ్గించుకోవచ్చు. సేతుబంధాసనం, ఈ భంగిమ వంతెనని పోలి ఉంటుంది. మీరు ఈ భంగిమని ఖాళీ కడుపుతో చేయాలి. సేతుబంధాసనం చేయడానికి కొన్ని గంటల ముందు వరకు ఏమీ తినకుండా చూసుకోవాలి. ఈ ఆసనం వెన్నునొప్పి, మెదడు చురుగ్గా పనిచేయడానికి, ఊపిరితిత్తుల సమస్యను నివారించడానికి, జీర్ణశక్తి పెంచడానికి మరియు పీరియడ్స్ నొప్పిని, రక్తపోటుని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. గరుడాసనం లేదా ఈగిల్ ఫోర్స్, దీన్ని డేగ భంగిమ అని కూడా అంటారు. గరుడాసనం వేయడంతో కాళ్ళ కండరాలు బలంగా మారతాయి. ఈ ఆసనంలో కాళ్ళను ఒకదానితో మరొకటి మెలిపెట్టి ఉంచుతాం. దీంతో కాళ్ళ ఎముకలు
దృఢంగా మారుతాయి. కండరాల తిమ్మిరి కూడా తగ్గుతుంది. చక్రాసనం యోగాలో ఒక విధమైన ఆసనం. ఈ ఆసనం చక్రం ఆకారంలో ఉంటుంది కనుక దీనికి చక్రాసనం అని పేరు వచ్చింది. ఈ ఆసనం వేయటం వల్ల వెన్నునొప్పి తగ్గుతుంది, ఊపిరితిత్తుల సామర్థ్యం బాగా పెరుగుతుంది, థైరాయిడ్, శ్వాస సంబంధిత రోగాలు కూడా తొలగిపోతాయి. కపాలభాతి. కపాలభాతి అనేది ప్రాణాయామంలో ఒక సాంకేతిక ప్రక్రియ. దీంట్లో శ్వాస యొక్క ప్రక్రియను కంట్రోల్ చేయడం జరుగుతుంది. కపాలభాతి అనేది కపాల్ అంటే పొర్రె మరియు భాతి అంటే మెరవడం లేక ప్రకాశించడం అని అర్థం. కపాలభాతి అనేది శుద్ధి చేసుకోవడం మరియు శక్తిని విడుదల చేయడం అని సూచిస్తుంది. ప్రాణాయామ అనేది ఒక సాంస్కృతిక పదం. ప్రాణ అంటే శ్వాస మరియు ఆయామ అంటే పొడిగింపు లేదా నియంత్రణ అనే అర్థాన్ని ఇస్తుంది. ఇది మీ మెదడు, గుండె మరియు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ప్రాణాయామ అనేది ఒక యోగ సంబంధిత రూపం. ఇది దాని మూలాధారాలను ప్రాచీన భారతదేశంలో అనగా 5వ మరియు 6వ శతాబ్దాల్లో భగవద్గీతలో ప్రస్తావన కలిగి ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు యోగాలోని విశేషాలు. ఈరోజు యోగాలోని మనం చాలా ఆసనాలు చూసాం కదా. వచ్చే వారం కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.